వేల కోట్ల విలువ చేసే హజీరాంజీ మఠం భూముల ఆర్థకర్పూరంలో కరిగిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కళ్లప్పగించి చూస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఫిర్యాదు చేయాల్సిన హజీరాంజీ మఠం సిబ్బంది కస్టోడియన్ అర్జున్ దాస్లు నిన్నకుండిపోయారన్నారు. హజీరాంజీ మఠం ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం మిత్రులారా. ఈరోజు రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు హారతి కర్పూరంలాగా పెద్ద పెద్ద గద్దలు, కార్పొరేట్ గద్దలు, పెత్తందారులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరి కన్నుపడి ఇష్టానుసారం ఎక్కడ ఏం దొరికితే అటన్నిటిని కూడా కాజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు అనేక పట్టణాల్లో, తిరుపతి లాంటి పట్టణాల్లో దురాక్రమణలు, పెద్ద పలుకుబడి కలిగిన వాళ్ళు, సంపన్నులు, దురాక్రమణలు కూడా ఇష్టానుసారం చేసేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది, అధికారులు అండగా ఉంటున్నారు. చివరికి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలన్నా లేదా వాళ్ళ ఇళ్ల స్థలాలు పంపాలన్నా ఇంతవరకు ఎక్కడ అమలు కావట్లేదు. ప్రభుత్వం వచ్చి అధికారంలోకి 2 ఏళ్ళు అయింది. పట్టణాల్లో 2 సెంట్లు భూమి, 3 సెంట్లు గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు ఇస్తామని చెప్పినా ఇంతవరకు అది అడ్రస్ లేదు. దాని అంతు పొంతు లేకుండా దాని గురించి మాట్లాడటం కూడా అసలు అటువంటి ఒక వాగ్దానం చేసామని కూడా పాలకులకు గుర్తులేదు. రెండవ వైపున ప్రభుత్వ భూములు, ప్రజలకు దక్కాల్సిన భూములు ఇవన్నీ కూడా హారతి కర్పూరంలాగా ఇష్టానుసారం వీళ్ళు సంపన్నులు, పలుకుబడి కలిగిన వాళ్ళు లాక్కుంటున్నా సరే గుడ్లు అప్పగించి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతిలో అలాంటిది ఈరోజు కొన్ని సంవత్సరాలుగా హజీరాంజీ మఠం వాళ్ళ భూములు గద్దలు తన్నుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మన ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రల్లో 2000 పైన ఎకరాలు దీని కింద ఉన్నాయి. ఇంతకుముందు 3000 ఎకరాలు ఉండే, ఇప్పుడు చివరి కుదించుకొని 2000 ఎకరాలకు వచ్చింది. గత 20-30 సంవత్సరాలుగా ఈ సమస్య పెరుగుతూ వస్తూ ఉంది. పట్టించుకునేవాడు నాదుడు లేడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇక్కడ ఈ సమస్యని ఆ రోజు సిపిఎం శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోడేపూడి వెంకటేశ్వరరావు వీళ్ళు రేజ్ చేస్తే అప్పుడు దాని మీద ముక్తేశ్వరరావు కమిషన్ని ప్రభుత్వం నియమించింది. వాళ్ళు మొత్తం అన్నీ మ్యాపింగ్ చేసి ఏ భూములు ఎక్కడున్నాయి, ఎవరి కింద ఉన్నాయని చెప్పి వాటన్నిటిని పరిరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అడ్డగోలు దురాక్రమణలు కొంతవరకు అరికట్టబడ్డాయి. మరలా తిరిగి ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత మరలా తిరిగి యథాస్థితికి వచ్చింది. ఈరోజు తిరుపతి పట్టణంలో కానీ, చెన్నైలో కానీ, బొంబాయిలో కానీ ఒక విలువైనటువంటి స్థలాలు హజీరాంజీ మఠం కింద ఉన్నాయి. దీనికి ఎలాంటి కస్టడీ లేదు, ఎలాంటి బాధ్యత లేదు. ఎవరికి ఏ రకంగా ఇష్టం వస్తే ఆ రకంగా వాటిని రాసేసుకొని వాళ్ళ పేరుతో పట్టాలు తీసేసుకొని పెద్దవాళ్ళు అనుభవిస్తున్నారు. కనీసం పేదవాళ్ళకు కూడా ఎక్కడ ఇందులో చోటు దక్కలేదు. వాళ్ళకి ఎక్కడన్నా పేదవాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళని బలవంతంగా లేపేస్తున్నారు. పెద్దవాళ్ళు ఆక్రమించుకున్న చోట మాత్రం చూసి చూడనట్టు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే లేటెస్ట్ తిరుపతిలో మీ అందరికీ కూడా తెలుసు, హజీరాంజీ మఠం వాళ్ళు ఈ దురాక్రమణ జరిగిన భూముల్లో పోయి ఇది మావి హజీరాంజీ మఠాన్ని అని చెప్పి బోర్డు పెడితే ఆ బోర్డుని అక్కడ ఉన్నటువంటి పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు అప్పుడు రాత్రి పీకి పారేశారు. బోర్డు పీకేసి మా భూములని వాళ్ళు క్లెయిమ్ చేసి బోర్డు పీకేస్తే ఇది తప్పు లేకపోతే నేరం అని కనీసం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి కూడా మఠం సిద్ధపడలేదు. అంటే మఠం కానీ మఠం పెద్దలు కానీ ఈ హజీరాంజీ భూములని కాపాడలేదు అనేటువంటిది 20 ఏళ్లలో మన అనుభవం రుజువు చేస్తున్నది. వాళ్ళకి వచ్చే ఆదాయాలు లేకపోతే వాళ్ళ వారసత్వ అధికారాలు చూసుకుంటున్నారు తప్ప వీళ్ళు కొంతమందికి అమ్మేశారు, కొంతమంది కొనుక్కోకుండానే దురాక్రమణ చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టేశారు. ఈ మన తిరుపతి టౌన్లోనే ఎమ్మారుపల్లి ఉన్నాయి, ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా మఠమూలు, ఎంకే నాయుడు కాలనీలో ఉన్నాయి. కట్టిన వాళ్ళందరూ ఎవరో పెద్దవాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, కానీ ఎవరు కదిలించలేదు. ఇందులో అందరికీ అధికార పార్టీ నాయకులు, రాజకీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే బడా కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ ఇందులో వాటాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో రూపంలో వాటిని అనుభవిస్తున్నారు. కొంతమంది దొంగ పట్టాలు కూడా తెచ్చుకున్నారు, మాది పట్టా అని చెప్పని క్లెయిమ్ చేస్తున్నారు. వాటి భూములను కాపాడటం అనేది ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది. ప్రజల భూముల మీద ఆధిపత్యం ప్రజలకు ఉండాలి, ప్రజోపయోగాలకే ఇది కాపాడబడాలి. అందుకోసం ప్రభుత్వం తక్షణం ఒక మానిటరింగ్ కమిటీ నియమించి, గతంలో ఎలా అయితే ముక్తేశ్వరరావు కమిటీ నియమించి ఆ రోజు ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగింది అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం, ఈరోజు మరలా ఒక సమర్థవంతమైనటువంటి అధికారిని పెట్టి
ఒక మానిటరింగ్ కమిటీ వేసి ఈ భూములన్నీ దురాక్రమణకు అన్యాక్రాంతం గురి కాకుండా కాపాడాలి. ఈ భూములు ఏదైనా ఉపయోగపడితే అవి ప్రజోపయోగానికే ఉండాలి. దీనికి కస్టోడియన్గా ఇప్పుడు అతిరామ మఠం దీన్ని కాపాడలేకపోతుంది. అందుకని టీటీడీ వాళ్ళు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒక కమిటీని ట్రస్ట్ని నియమించి కానీ దీన్ని కాపాడాలని చెప్పి భూములు కాపాడటమే కీలకమైనటువంటి అంశం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే విశాఖపట్నంలో ఈ మధ్య మనందరికీ తెలుసు, గూగుల్ పేరుతోటి డేటా సెంటర్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నది. గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి మేము వ్యతిరేకించడం లేదు. దానివల్ల వచ్చే కొన్ని రిపర్కషన్స్ ఉన్నాయి, వాటికి సమాధానాలు చెప్పాలి ప్రభుత్వం. ఉష్ణోగ్రత పెరుగుతుంది, వాటర్ సమస్య వస్తుంది, ఎలక్ట్రిసిటీ సమస్య ఇవన్నీ పరిష్కరిస్తారు. ఇంతవరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కీలకమైనటువంటి అంశం ఏంటంటే భూములు పేరుకి గూగుల్ది, పేరు గూగుల్, కానీ పెత్తనం అంతా అదానిది. ప్రభుత్వం స్పష్టంగా గూగుల్కి భూములు కేటాయిస్తున్నాం డేటా సెంటర్ కోసం అని చెప్పి కేబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత 3 నెలలకి గుట్టు చప్పుడు కాకుండా దీని నిర్వహణ బాధ్యత అంతా అదానిదే అని చెప్పని భూములు, నీళ్లు, కరెంటు, ట్యాక్స్ మినహాయింపులు ఇవన్నీ కూడా అన్ని రకాల రాయితీలు 22,000 కోట్ల రూపాయల విలువ కలిగిన రాయితీలన్నీ ఈరోజు అదానీ కంపెనీకి బదలాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతకన్నా దారుణం ఏంటంటే గత ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం అదే అదానీకి 300 ఎకరాలు విశాఖపట్నంలో కేటాయించారు. వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు, బోర్డు పెట్టుకొని ఉన్నారు. అక్కడ మాత్రం డేటా సెంటర్ పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ అదే డేటా సెంటర్ పేరుతో గూగుల్ని జాయింట్ చేసి 600 ఎకరాలు ఇచ్చింది. ఇందులో తర్లువాడ అనే గ్రామంలో 120 ఎకరాలు దళితులు, పేద రైతులు, వాళ్ళకి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా 520 కుటుంబాలు పరిహారం R&R ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళని వీధులు పాలు చేసి ఈరోజు భూములు చదువుని చేసి అక్కడే శంకుస్థాపన 28వ తేదీ అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి సన్నద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఇది చాలా దారుణం. వెంటనే వాళ్ళ భూములకు పూర్తి స్థాయి పరిహారం R&R ప్యాకేజీ ఇవ్వాలి, ఈ శంకుస్థాపన లోపల ఇవ్వాలని గతంలో మేము ప్రభుత్వానికి ఉత్తరం రాసాం, సమాధానం లేదు. ఇప్పుడు ఏమైందంటే ఆ గ్రామాన్ని మొత్తాన్ని పోలీసులతో నిర్బంధించారు. ఊళ్ళో వాళ్ళని బయటికి పోనీయటం లేదు, బయట వాళ్ళని ఊళ్ళోకి పోనీయటం లేదు. వాళ్ళకి పరిహారం ఎవరు, న్యాయమైనటువంటి R&R ప్యాకేజ్ ఎవరు, నోరెత్తితే కేసులు పెడతామంటున్నారు. వాళ్ళ దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, పేద రైతులు అందరూ అత్యధిక భాగం. నిన్న CPM కార్యకర్తలు పరిస్థితి ఏమిటో తెలుసుకుందామని పోతే నాయకులు గంగారావు ఇతర అక్కడ లోకల్ లీడర్స్ వాళ్ళు అందరూ కూడా వెళితే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఏ చట్టం ప్రకారం ప్రజలను కలుసుకోకుండా ఒక పార్టీని నిరోధిస్తారు వాళ్ళు? ప్రజల వాయిస్ వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరు, తెలుసుకోవడానికి పోయే వాళ్ళని అనుమతించలేదు. అంటే నిర్బంధించి జైలు కింద మార్చి గ్రామాలని ఈ రకంగా బలవంతంగా మీరు అదానికి భూములు కట్టబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము అడుగుతున్నాం. అలాగే అదే విశాఖపట్నంలో సింహాచలం భూములు, ఇప్పుడు ఏడైతే మా అతిరామ మఠం భూములు ఉన్న సింహాచలం భూములు, అక్కడ 30-40 ఏళ్ల నుంచి 5 గ్రామాల ప్రజలు, పంచగ్రామాలు అంటారు, ఇళ్ళు కట్టుకొని నివాసాలు ఉంటున్నారు. వాళ్ళు మాకు ఇక్కడ రెగ్యులరైజ్ చేయండి, మా ఇళ్ళు పట్టాలు ఇవ్వండి అని చెప్పి అంటుంటే వాళ్ళకి ఏమి ఇవ్వటం లేదు. అవే భూములు అదే సింహాచలంకి సంబంధించిన 160 ఎకరాలు ఇప్పుడు అదానీ డేటా సెంటర్కి, గూగుల్ డేటా సెంటర్కి కేటాయిస్తున్నారు. అంటే 5 గ్రామాల్లో సామాన్య ప్రజలకి, పేద మధ్యతరగతి వాళ్ళకి పట్టాలు ఇవ్వటానికి ఏమో ప్రభుత్వానికి విధానం అడ్డం వచ్చింది, ఈ దేవస్థానం భూములు అనే విధానం. గూగుల్ అదానీ కంపెనీకి 160 ఎకరాలు ఏకంగా రాత్రి ఆర్డర్ జారీ పాస్ చేయడానికి మాత్రం ఏ నిబంధన అడ్డం రాదా? వీళ్ళకి వస్తే కనీసం గూగుల్కి ఇచ్చినట్టే వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వచ్చు కదా సింహాచలం భూములు అన్నప్పుడు. అక్కడేమో దేవుడు భూములు కూడా, బీజేపీ వాళ్ళు అయితే దేవుడు భూములు ఎవరికి ఇవ్వటానికి లేదన్నారు, గోల్ చేశారు. ప్రజలకు పట్టాలు ఇవ్వటానికి గోల్ చేశారు. ఇప్పుడు గూగుల్కి అదానీకి 160 ఎకరాలు ఇస్తే నోరెత్తి మాట్లాడరు. అంటే అవైనా సింహాచలం భూములు, ఇవైనా సింహాచలం భూములే. అంటే కార్పొరేట్ కంపెనీలకు ఒక న్యాయం, అదానీ అంటే వణుకేళ్ళకి, మోడీ ఆత్మ కాదంటే అధికారం పోద్దేళ్ళది. అందుకని అదానీ ఎక్కడ అడిగితే అక్కడ దానం చేసేస్తున్నారు, ఎన్ని భూములు కావాలంటే అన్ని భూముల్ని. మామూలు ప్రజలకు మాత్రం చిన్న ఎంప్లాయీస్, కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఇళ్ళు వేసుకుంటే మాత్రం వాళ్ళకి దిక్కుమొక్కు లేదు. కాబట్టి తక్షణం 28వ తేదీలోగానే ఈ R&R ప్యాకేజీ పరిహారం సెటిల్ చేయాలి వాళ్ళకి, లేకపోతే ప్రజల నుంచి వీళ్ళు ప్రతిఘటన ఎదుర్కొంటారు. ఎమ్మెల్యే వచ్చి, ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆయన మన మాజీ మంత్రి కూడా ఉన్నాడు శ్రీనివాసరావు,
ఆయన పోయి వాళ్ళకి వాగ్దానం చేశాడు 24 గంటల్లో మీ సమస్య పరిష్కరిస్తానని. 10 రోజులైంది. 24 గంటల్లో పరిష్కరిస్తానని వాగ్దానం చేసి ఆయన 10 రోజులైతే ఇంతవరకు ఆ సమస్య అలాగే అపరిష్కృతంగా ఉన్నది. మాట్లాడరు. ఇదేనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తీరు? రాష్ట్ర ప్రజలను వీధులు పాలు చేసి వాళ్ళకి నిలవ నీడ లేకుండా చేసి వాళ్ళ పొలాలు లాక్కొని మీరు అభివృద్ధి, ఎవరు అభివృద్ధి మీరు చేసేది అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకని ఇటువంటి అక్రమ పద్ధతుల్లో భూములు ఒకవైపు లాగేసుకోవడం, ప్రభుత్వమే అక్రమంగా లాగేసుకుంటే పెద్దవాళ్ళది ఏముంది, వాళ్ళు ఇష్టం వచ్చిన లాగేసుకుంటున్నారు. ఈ అతారాంజీ భూములు ఇక్కడేమో గద్దల పాలు అవుతున్నాయి, అక్కడేమో కార్పొరేట్లు పాలు అవుతున్నాయి. ఈ రకంగా ఇష్టానుసారం ప్రజల భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టే వాళ్ళని ప్రభుత్వం వెనకేసుకురావడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రైతులకు కానీ ఇక్కడ ప్రజలకి, తిరుపతి ప్రజలకి న్యాయం చేయాలి, ఈ భూములను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. నాగరాజు, ఆ దేవాలయం కిందే ఉంటున్నాయి, దానికి ఎవరు పరిరక్షకులు లేరు. ఎవరైతే సాంప్రదాయంగా అక్కడ పూజలు పురస్కారాలు చేస్తున్నారో వాళ్ళే ఆ భూములు కౌలుకి ఇచ్చుకొని వాళ్ళ ఆదాయంతో బతుకుతున్నారు. అత్యధిక పెద్ద దేవాలయాలన్నిటికి కూడా ఎండోమెంట్ ట్రస్టులు ఉన్నాయి. అక్కడ దానికి కూడా దేవాలయ ట్రస్టులు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ట్రస్టులు ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ లాగానే సింహాచలం ట్రస్టు, కనకదుర్గం ట్రస్టు, ప్రతి దానికి ట్రస్టులు ఉన్నాయి. ఆ ట్రస్టులు ఇట్లా కాపాడాలి. అందువల్ల ట్రస్టులు ఉన్నాయి.